ఒరే ఈ 3 ఎకరాలు అట ఇది చెరువు బాగుంది కదరా? అవును కానీ ఈ చెరువు బాగుంది కదరా? అవునన్నా చెరువులో 2 చేపలు కూడా పడవాలి. లేదురా, దానికి మట్టేసి మొత్తం కప్పేస్తే ఇది 1000 రూపాయల గజం ఉంటది. ఇక మనం దానికి 20-30 వేల గజం పెట్టేద్దాం, కోట్లు సంపాదిద్దాం రా. ఒక్కసారి మాట్లాడు. సూపర్ ఉంది కదా? శంకరన్న ఫోన్ చేస్తుంది, మాట్లాడు. శంకరన్న హలో, ఏది ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ 2 చెరువులా? 3 చెరువులు తీసుకో అన్న చెప్పు. అన్న 3 ఏంటటరా? ఇక మాట్లాడు అన్న, మాట్లాడతాం. చెప్పు శంకర్ బాయ్. ఏ 1000 రూపాయలు గజమా? 3 చెరువులా? దాని పక్కకున్న చెరువులు కూడా మనకే రావాలి. మట్టేసేసి మొత్తం కోట్ల వ్యవహారం చేయాలి. ఆ కాంట్రాక్ట్ నాకే ఇచ్చేయి. లేదు నువ్వు ఇప్పుడే నేను వచ్చేస్తున్న, వీళ్ళను మా బచ్చగాన్ని పంపించేస్తాను. నువ్వు అది ఫిక్స్ చేసేయి. RRR, ORR ఇంకా ఏమేమి ఉన్నాయో హైవే పక్కకున్న చెరువులన్నీ నాయే. ఓకేనా? మట్టేసేయాలి, కోట్లధిపతి అయిపోవాలి. ఈ కోట్లు నాకు సరిపోతలేవు, ఇంకా చాలా కావాలి కోట్లు. ఓకేనా? శంకరన్న చేసే. ఓకే, సరిపోయారా బాబు. నువ్వు ఒక డాను, వాళ్ళ కింద గుండాలు. ఏమైందిరా? ఏమైందిరా అంటావేంది? రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి ఆడికాడ కూల్చి పడేస్తుంటే సైట్లన్నీ, అందరూ చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఊరిదాన్ని కూడా చోట్ల. మన ఎంఐఎం పార్టీ వాళ్ళది లేదు, బీఆర్ఎస్ వాళ్ళది లేదు, బీజేపీ వాళ్ళది లేదు. ఎవరైతే అక్రమం కట్టారో వాళ్ళందరినీ కూడా కూల్చి పడేస్తున్నారు. చెరువులన్నీ అంటే చెరువుల దగ్గర కట్టిన ఇల్లులన్నీ? చెరువుల దగ్గర కానీ అక్రమంగా కానీ ఏదైనా కానీ చెరువులు మన బెంగళూరులో ఒకటి కడుక్కోవడానికి కూడా నీళ్ళు. మీరు ఇక్కడ చెరువులు మూసేసి మళ్ళీ బెంగళూరు చేద్దాం అనుకుంటారు ఏంది? నీళ్ళు ఉండొద్దా జనాలకి? అందుకని చెప్పి రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరు పెట్టి మొత్తం యాడెకాడ అక్రమంగా కట్టిన బిల్డింగ్లు అన్ని కూడా కూల్చేస్తున్నారు. ఒకసారి చూడు. టోటల్ గా ప్రెజెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్.